జగన్ ప్రెస్ మీట్లో ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెడితే ఫుల్ పేజీ రాసుకొస్తారు ఈనాడు జ్యోతిలో. జగన్ ప్రెస్ మీట్ అయితే సాక్షి ఒకటి రాసుకొస్తుంది. చంద్రబాబు ప్రెస్ మీట్కి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళు ఎంత ముక్కేస్తారు, వాళ్ళు జగన్ ప్రెస్ మీట్ అంతే ముక్కేస్తారు. టీవీ ఛానళ్ళకు కూడా తీరిక ఓపిక లేదు. అసలు ఏది ఇంపార్టెంట్ పాయింట్ అన్నది క్యాచ్ చేసే ఓపిక లేదు. ఇదివరకు ఇది అరే ఇంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనే ఒక ఫీల్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలు జర్నలిజంలో చచ్చిపోయింది, టోటల్ వ్యవస్థలోనే చచ్చిపోయింది. జగన్ నిన్న ప్రెస్ మీట్ పాయింట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఇది అన్ఫెయిర్ ప్రాక్టీస్ అన్నామా, అన్ఫెయిర్ పాలిటిక్స్ అన్నామా, ఇది కనీసం చర్చించని, వార్త రాయని, వార్త వెయ్యని, లైట్ తీసుకున్నటువంటి మీడియాని చూసి జాలిపడదామా లేకపోతే బాధపడదామా అన్నటువంటిది ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఇది చూడండి ఒకసారి. అందరి కళ్ళు కూడా ఒకరవ అట్లా అంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తా. ఈ ₹1 కోటి దోపిడీ టీటీడీ పరకామణిలో చంద్రబాబు హయాంలో జనవరి 2025లో జరిగితే దానిని వైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు ₹75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ ₹15 కోట్ల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. జనవరి 2025 ఆయన హయాంలో జరిగింది దాచిపెట్టి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నెయ్యి వ్యవహారంలో కూడా అంతే. మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి వేరే కంపెనీ పేరుతో. వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు, సెప్టెంబర్లో. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ చేసింది. ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినవి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో. సరే ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతాం. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా సినిమాలు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడం. ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తాం. రియాలిటీ షో, స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. ఇది ఎంత ఇంపార్టెంట్ అయిన పాయింట్. బాబు గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరకామణి చోరీ విషయం బయటికే రాలేదు. 23లో జరిగిన పరకామణి అప్పుడు పేపర్లలో వార్త అయింది. ప్లస్ ఆ తర్వాత అతను పట్టుకుని అతని దగ్గర నుంచి 14 కోట్లు, 15 కోట్లు, వాస్తవం 100 కోట్లు విలువైనవి, ఒరిజినల్ రికార్డుల ప్రకారం 14 కోట్ల విలువైన ఆస్తిని రాయించుకుని చట్టబద్ధంగా లోక్ అదాలత్లో దాన్ని క్లోజ్ చేస్తే కేసు అతనికి 15 రోజులు, 20 రోజులకు మించి శిక్ష పడదు, ₹75,000 అన్నప్పుడు అధికారులు, పోలీసు అధికారులు, న్యాయాధికారులు, గుడి అధికారులు అందరూ కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుని ఆ విషయం చేస్తే అది కాస్త అదేదో ఆ డబ్బులు ₹75,000 జగన్ తీసుకుని ₹100 కోట్ల ఆస్తి శ్రీవారికి సమర్పిస్తే వచ్చేటట్టు చేస్తే అది అట్లా చేశారు. ఇదేమో ఎందుకు దాచేశారు అన్నటువంటి పాయింట్ మెయిన్ అన్నమాట ఇక్కడ.